Welcome to my channel. Please subscribe my channel. Thank you for watching this video. ఈరోజు మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు లోన్ తీసుకుని ఉంటే మీకు ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఈఎంఐ అనేది బౌన్స్ అయితే ఏ విధంగా ఛార్జెస్ పడతాయి, ఎక్కడి నుంచి ఛార్జెస్ పడతాయి మీకు చెప్తాను నేను. మీ ఈఎంఐ కనుక ఒకసారి బౌన్స్ అయ్యేది ఉంటే మీకు రెండు వైపుల నుంచి ఛార్జెస్ పడతాయి. ఒకటి, మీరు ఏ బ్యాంకులోనైతే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంకు నుంచి అయితే ఛార్జెస్ పడతాయి. అలాగే మీరు ఏ బ్యాంకులో ఆటో డెబిట్ అవ్వడానికి ఏ బ్యాంకు డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ బ్యాంకు నుంచి అయితే ఛార్జెస్ పడతాయి. రెండు రకాల ఛార్జెస్ అనేటివి మీకు పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెండు బ్యాంకులు అనుకున్నది ఉంటే, ఒకటి హెచ్డిబి ఫైనాన్స్ నుంచి మీరు లోన్ తీసుకున్నారనుకోండి, ఇంకోటి మీరు ఐడిబిఐ బ్యాంకులు అకౌంట్ ఇచ్చారనుకోండి ఈఎంఐ డెబిట్ కావడానికి. సో మీకు ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఛార్జెస్ పడతాయి, అలాగే హెచ్డిబి ఫైనాన్స్ నుంచి కూడా ఛార్జెస్ పడతాయి ఒకసారి బౌన్స్ అయ్యిందంటే. సో మీకు నేను ఈ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా నేను మీకు ఛార్జెస్ ఎలా పడతాయి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఛార్జెస్ ఏ విధంగా పడతాయి, ఎంత ఛార్జెస్ ఉంటాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు మీ బ్యాంకులో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆటో డెబిట్ అవ్వడానికి, సపోజ్ ఐడిబిఐ బ్యాంక్ అనుకుంటే మీరు ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఐడిబిఐ సర్వీస్ ఛార్జెస్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఐడిబిఐ బ్యాంక్స్ షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్ అని ఉంటుంది. సెర్చ్ చేస్తే మీకు ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ అకౌంట్ ఏది అనేది ఇక్కడ చూసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఒకటి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిలో చూసినట్టయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఈ ఛార్జెస్లో మీకు ఈసీఎస్ రిటర్న్ ఛార్జెస్ అని ఉన్నాయి చూడండి. ఈసీఎస్ రిటర్న్ ఛార్జెస్ మీకు ఒకసారి ఈసీఎస్ రిటర్న్ బౌన్స్ అయినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు 500 ప్లస్ జిఎస్టీ 590 రూపీస్ ఛార్జెస్ అనేవి పడతాయి. సో ఈ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మీకు 590 ఛార్జెస్ అనేటివి బ్యాంక్ నుంచి అయితే అప్లికేబుల్ అవుతాయి. మీరు ఇది ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు క్లియర్గా మెన్షన్ ఉంటుంది. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇలాంటి ఫామ్ అనేది మీకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు. ఛార్జెస్ ఉన్న పేజెస్లో మీ దగ్గర నుంచి సిగ్నేచర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఛార్జెస్ అన్నీ చెక్ చేసుకుంటే మీకు ఏ ట్రాన్సాక్షన్కి ఎంత ఛార్జెస్ పడతాయి అనేది మీకు ఇందులో క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది. షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్ అని అంటారు దీన్ని. ఇది బ్యాంక్ వాళ్ళు మీకు ఇస్తారు. ఇందులో మీ యొక్క అకౌంట్ మీద ఎన్ని ఛార్జెస్ పడతాయి, ఎన్ని ట్రాన్సాక్షన్లకు ఎన్ని ఛార్జెస్ పడతాయి అనే విధాలు, డెబిట్ కార్డు యూజ్ చేస్తే డెబిట్ కార్డ్కి ఎంత ఛార్జెస్ ఉంటాయి, ఎన్ని ట్రాన్సాక్షన్లు చేస్తే ఎంత ఛార్జెస్ పడతాయి అని చెప్పి ఈ షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్లో అయితే ఉంటాయి. బ్యాంక్ ఛార్జెస్ అనేటివి దీనిలో మెన్షన్ అయ్యి ఉంటాయి. మీకు ఒక్కోసారి బౌన్స్ అయితే ఎంత ఛార్జెస్ పడుతుంది, చెక్ బౌన్స్ అయితే ఎంత ఛార్జెస్ పడతాయి, లేదా ఈసీఎస్ రిటర్న్ అవ్వడం వల్ల ఎంత ఛార్జెస్ పడతాయి అనేది ఈ ఫామ్లో మీకు ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో దాని నుంచి కూడా మీకు ఛార్జెస్ పడతాయి. ఆ బ్యాంకు నుంచి కూడా, ఆ ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా మీకు ఛార్జెస్ అనేవి పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్డిబి ఫైనాన్స్లో మీరు లోన్ తీసుకున్నట్టయితే మీరు తీసుకున్న లోన్ను బట్టి ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ ఉంటాయి. సో ఇందులో చెక్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ షాట్లో చూపించిన విధంగా, ఈ స్క్రీన్లో మీకు అవుతున్న విధంగా hdbfh.com అని కొట్టండి. మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో కస్టమర్ సపోర్ట్లోకి వెళ్ళండి. ఈ కస్టమర్ సపోర్ట్లో మీకు ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఛార్జెస్ అని ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే అక్కడ ఛార్జెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అండ్ రేట్ ఛార్జెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఫీ అండ్ ఛార్జెస్ అని ఉంటాయి. అందులో మీకు చెక్ ఈసీఎస్ బౌన్స్ ఛార్జెస్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇందులో చెక్ చేసుకోండి. మీరు ఏ లోన్ తీసుకున్నారు ఆ లోన్ని బట్టి ఇక్కడ ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవుతాయి. మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే 750, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ తీసుకుంటే 750, గోల్డ్ లోన్ కానీ తీసుకుంటే 200, నార్మల్గా సిడిడిపిఎల్ ఏమైనా లోన్ తీసుకునేది ఉంటే మీకు 400 ప్లస్ జిఎస్టీ. ఇక్కడ కింద ప్లీజ్ నోట్ అని ఉంది చూడండి. ఆ ఎబో ఛార్జెస్ అనేటివి మీకు ఎక్స్క్లూడివ్ ఆఫ్ జిఎస్టీ, అంటే జిఎస్టీ లేకుండా పైన ఛార్జెస్ అనేటివి చూపించారు. మీకు
ఇంక్లూడింగ్ జిఎస్టీ ఛార్జెస్ పడుతుంది. ఇప్పుడు 500 అనుకున్నదంటే 500 ప్లస్ జిఎస్టీ 18% 590 అవుతుంది. ఇక్కడ 750 అని ఉంది కదా ఛార్జెస్, 750 ప్లస్ జిఎస్టీ 885 ఆర్ 400 ప్లస్ జిఎస్టీ 472 రూపీస్ ఛార్జెస్ అనేటివి పడతాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఒకసారి బౌన్స్ అయితే 2 రకాలుగా ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవుతాయి. 2 బ్యాంకుల నుంచి ఛార్జెస్ అనేటివి మీకు అప్లికేబుల్ అవుతాయి. సో మీరు ఇది అవాయిడ్ చేయాలి అంటే, చెక్ బౌన్స్ అసలు పడకుండా ఉండాలి అంటే మీకు ఎప్పుడు మెయింటైన్ చేయాలి డబ్బులు, మీరు ఈఎంఐ కట్టాలి. మీది 2వ తారీఖు డ్యూ డేట్ అనుకుంటే మీరు 1వ తారీఖు నుంచే మీ అకౌంట్లో డబ్బులు అనేటివి సఫిషియెంట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీ ఈఎంఐ 2000 అనుకోండి, ఒకరోజు ముందే 2000 వేసి పెట్టాలి. సో మీకు బ్యాంకు నుంచి ఏదైనా ఛార్జెస్ అదే టైంలో కట్ అయ్యాయి అనుకోండి, సో మీరు అది బౌన్స్ అనేది అవుతుంది. అలా కాకుండా 2000 కంటే ఎక్కువనే మీరు డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు వాళ్ళు మీకు ఛార్జెస్, ఎస్ఎంఎస్ ఛార్జెస్ 17 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇట్లా కట్ చేస్తారు. ఒక 20 రూపాయలు అనేది కట్ చేసుకున్నారనుకోండి, మీ అకౌంట్లో డబ్బులు లేవు. అప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఈఎంఐ అమౌంటే మెయింటైన్ చేశారనుకోండి, మీకు ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవుతాయి. కరెక్ట్గా మీ ఈఎంఐ ఎంత ఉందో అంత అమౌంట్ ఉంటేనే ఈఎంఐ డెబిట్ అవుతుంది. మీది ₹1 కూడా తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు 2000 ఈఎంఐ అనుకుంటే 1999 రూపాయలు ఉన్నా కూడా ఆ ₹1 లేనందుకు మీకు ఛార్జెస్ అనేటివి పడుతుంటాయి. 2 విధాలుగా ఛార్జెస్ పడతాయి, 2 బ్యాంకుల్లో మీకు ఛార్జెస్ పడతాయి. సో అందుకని మీరు ఒక రోజు ముందే సఫిషియెంట్ బ్యాలెన్స్, మీ ఈఎంఐ కంటే ఎక్కువ బ్యాలెన్సే మీ అకౌంట్లో మెయింటైన్ చేయండి. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఛార్జెస్ అనేటివి వాళ్ళు తీసుకుంటుంటారు. సో అది మనకు ఇంటిమేషన్ లేకుంటే మీరు ఎగ్జాక్ట్గా ఈఎంఐ అమౌంట్ మెయింటైన్ చేసి ఉంటే అదే రోజు వాళ్ళు ఛార్జెస్ కనుక తీసుకుంటే మీకు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈఎంఐ బౌన్స్ అయిందనుకోండి, ఈఎంఐ బౌన్స్ అయినా మీ డ్యూ డేట్ రోజు అమౌంట్ కట్ కాకుండా కూడా మీ అకౌంట్లో నుంచి మీరు ఆన్లైన్లో మాత్రం పేమెంట్ చేయకూడదు. ఒకవేళ మీ డ్యూ ఈఎంఐ అనేది ఆ రోజు డెబిట్ అవ్వకుంటే మీరు ఒకసారి మీ లోన్ వాళ్ళ ఏదైతే లోన్ బ్యాంక్ ఉందో వాళ్ళకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అయితే వాళ్ళు చెప్తారు, మీ ఈఎంఐ డ్యూ డేట్ రోజు డెబిట్ అవ్వకుంటే మీకు మళ్ళీ రీప్రజెంటేషన్ అనేది అవుతుంది. సో రీప్రజెంటేషన్లో మళ్ళీ డెబిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళని కనుక్కొని ఎలా కట్టాలనేది వాళ్ళకు ఒకసారి కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. బౌన్స్ అయిందా, ఏ విధంగా బౌన్స్ అయింది, అయితే బౌన్స్ అయితే ఎలా కట్టాలి, ఒకసారి కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు కనుక్కొని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో అలాగే మీరు డబ్బులు మెయింటైన్ చేస్తున్నప్పుడు డ్యూ డేట్ రోజు డబ్బులు ఆ రోజు మొత్తం 24 గంటల్లో డబ్బులు అనేటివి మధ్యలో విత్డ్రా చేయకూడదు. మీ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నా సరే మీరు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసి ఒకసారి తీసి మళ్ళీ వేసినా కూడా మధ్యలో 1 మినిట్ గ్యాప్లో కూడా మీరు డబ్బులు అనేటివి పూర్తిగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు ఇలా విత్డ్రా చేసి మళ్ళీ డిపాజిట్ చేసినా మీ ఈఎంఐ అనేది బౌన్స్ అవుతుంది, బౌన్స్ అయ్యి ఛార్జెస్ పడతాయి. ఆ రోజు మీ అమౌంట్ ఎంతైతే ఉందో ఈఎంఐ అమౌంట్ అనేది మొత్తము 24 అవర్స్ మీ ఈఎంఐ అనేది డెబిట్ అయ్యేంత వరకు అంతే మెయింటైన్ చేయండి. మధ్యలో ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేయకండి డబ్బులు లేకుంటే. ఈఎంఐ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఎంతైతే ఈఎంఐ అమౌంట్ ఉందో అంత అమౌంట్ అనేది మీ బ్యాంకులో మెయింటైన్ చేయాలి. మీరు ఒక్కసారి మధ్యలో ట్రాన్సాక్షన్ చేసి మళ్ళీ మీరు అమౌంట్ వేసినా కూడా ఈఎంఐ అనేది బౌన్స్ అవుతుంది. 24 అవర్స్ మీ ఈఎంఐ కంటే ఎక్కువ అమౌంట్ మీ బ్యాంకులో ఉండేటట్టు చూసుకోండి బౌన్స్ అవాయిడ్ చేయడానికి. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ సపోర్ట్ మాకు కావాలి. కైండ్లీ సపోర్ట్ us, subscribe the channel, like it, comment it, share it. Thank you.